'క్యాషియరో' ఒక ఇంట్రెస్టింగ్ కే డ్రామా. దీంట్లో ఒక మెసేజ్ ఉన్నా కూడా కొన్ని చోట్ల సరిగ్గా అర్థం కాదు. జనరల్‌గా మనీతో హ్యాపీనెస్‌ని కొనలేము అని అంటారు. కానీ ఇక్కడ మనీ సాంగ్ ఉన్‌కి వరల్డ్‌ని సేవ్ చేసే అంత పవర్‌ని ఇస్తుంది. కానీ ఇది తన లైఫ్‌కి ఏం మీనింగ్ ఇస్తుంది? ఈ సీరీస్‌లో ఒక సింపుల్ ఎఫెక్టివ్ మెసేజ్ ఉంది. అది ఫైనల్ ఎపిసోడ్‌లో చాలా బాగా డెలివర్ అయింది. ఈ సీరీస్ పూర్తిగా సూపర్ పవర్స్ గురించి కాదు. అలా అని మనీ అండ్ పవర్ గురించి కూడా కాదు. ఇది అంతా ఒక గుడ్ పర్సన్ అంటే ఏంటి అనే పాయింట్ దగ్గరికి వస్తుంది. మనం ప్రస్తుతం ఉన్న వరల్డ్ మనల్ని చాలా బిట్టర్‌గా ఇంకా డల్‌గా మార్చేస్తుంది. అవన్నీ డిస్కస్ చేసే ముందు ఒక స్పాయిలర్ వార్నింగ్. హౌ డస్ సాంగ్ ఉంగ్ కమ్స్ బ్యాక్ టు లైఫ్? అసలు సాంగ్ ఉంగ్ మళ్ళీ ఎలా బతుకుతాడు? క్యాషెరో ఫైనల్ ఎపిసోడ్ బిగినింగ్‌లో మనం సాంగ్ ఉంగ్ చనిపోయాడు అనే అనుకుంటాం. ఎందుకంటే తన లైఫ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ అయిన మిన్ సూక్‌ని అండ్ ఈ వరల్డ్‌ని సేవ్ చేయడానికి. జోనాథన్ ఉన్న ఎలివేటర్‌లో హ్యాండ్ గ్రెనేడ్ యూజ్ చేసి ఇద్దరిని కిల్ చేస్తాడు. మనం మిన్ సూక్ తన లవ్‌ని కోల్పోయినందుకు బాధపడటం చూస్తాం. అప్పుడే బాయ్ అండ్ హోయిన్ వచ్చి సాంగ్ ఉంగ్‌ని తిరిగి తీసుకురావడానికి ఒక దారి ఉందని చెప్తాడు. సాంగ్ ఉంగ్‌ని చేస్ చేసే ఆ డిటెక్టివ్‌ని వెతికి టైమ్ ట్రావెల్ చేయమని అడగాలి. తను డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెల్ప్ చేయడానికి ఆయన హ్యాపీగా ఒప్పుకుంటాడు. కానీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాడు. అదే టైమ్ ట్రావెల్ చేసిన పర్సన్ తన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీలో కొంచెం కోల్పోతారు అని. ప్రెజెంట్ మిన్‌సూక్ దానికి ఓకే అనుకుని ముందుకు వెళ్ళిన ఎండింగ్ చూస్తుంటే ఇది ఏదో ఒక పాయింట్‌లో తన మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఏమో అనిపిస్తుంది. మిన్‌సూక్ అప్పుడు టైమ్ ట్రావెల్ చేసి సాంగ్ ఉంగ్‌కి తన డైలీ అలవెన్స్ ఇస్తుంది. ఇది చాలా ఐరానిక్‌గా ఉంటుంది. ఎందుకంటే మొదట్లో తన పవర్స్ గురించి తెలిసినప్పుడు హౌస్ కొనడానికి మనీ సేవ్ చేయాలి కాబట్టి పవర్స్ యూజ్ చేయొద్దు అని చెప్తుంది. బట్ ఫైనల్‌గా తను మనీ కంటే లైఫే చాలా ఇంపార్టెంట్ అని రియలైజ్ అవుతుంది. కానీ ఆ రియలైజేషన్ చాలా బ్యాడ్ టైమ్‌లో వస్తుంది. సాంగ్ ఉంగ్‌కి అసలు తన దగ్గర మనీ ఎక్కడి నుండి వచ్చాయో తనకి అర్థం కాదు. ఎందుకంటే తను చనిపోవడానికి ఫుల్‌గా ప్రిపేర్ అయి ఉంటాడు. కానీ ఆబ్వియస్‌లీ మిన్‌సూక్ టైమ్ ట్రావెల్ చేయడం వల్ల ఆ ఈవెంట్స్ తర్వాత ఏం జరిగిందో తనకి గుర్తుండదు. సో, నేను చెప్పేది ఏంటంటే ప్రెజెంట్ అంతా బాగున్నా కూడా ఫ్యూచర్‌లో ఇది ఒక ట్రాజెడీగా మారుతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉండలేము. వాట్ హ్యాపెన్స్ టు ద జో ఫ్యామిలీ? అసలు జో ఫ్యామిలీకి ఏమైంది? సిరీస్ ఎండింగ్‌లో జోనాథన్ తన సొంత సిస్టర్‌ని చంపి తన రిసెర్చ్ వర్క్ అంతా స్టీల్ చేసిన వెంటనే సాంగ్ ఉంగ్‌ని మీట్ అవుతాడు. జో అన్న ఆ పవర్‌ని టేమ్ చేయాలి అని అనుకుంటే జోనాథన్ మాత్రం వాటిని అన్నీ ఒకేసారి అబ్జర్వ్ చేయాలని చూశాడు. నన్ను అడిగితే ఇద్దరు చేసేది తప్పే. జో అన్న తనని తాను ఎక్స్‌పెరిమెంట్‌గా మార్చుకోకుండా స్మార్ట్ చాయిస్ తీసుకుంది. కే డ్రామాస్‌లో విలియన్ సిబ్లింగ్స్ గురించి మనకి తెలిసిందే. ఒకరంటే ఒకరికి పడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫేవరెట్ స్పాట్ కోసం ఫైట్ చేస్తూనే ఉంటారు కాబట్టి. జో అన్న తన బ్రెయిన్ యూజ్ చేస్తే జోనాథన్ మాత్రం తన స్ట్రెంగ్త్‌ని యూజ్ చేయాలని చూశాడు. యాక్చువల్‌గా ఆ స్ట్రెంగ్త్ కూడా తను స్టీల్ చేసిన స్ట్రెంగ్తే. జో అన్న సూపర్ హ్యూమన్స్ పవర్స్ లాగా కొన్ని డ్రగ్స్ ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ డ్రగ్స్‌ని ఆర్డినరీ పీపుల్‌కి ఇస్తే వాళ్ళు వాటికి అడిక్ట్ అయ్యి పవర్స్ పెంచుకోవడానికి ఏమైనా చేస్తారు. అండ్ అలా డ్రగ్స్ కోసం ఫైనల్లీ మనీ మొత్తం స్పెండ్ చేసి గ్రీడ్ వల్ల చనిపోతారు. ఇది మనం చాలా సార్లు చూసిన రెగ్యులర్ కాన్సెప్ట్ లానే ఉంటుంది. దీని గురించి షోలో స్టార్టింగ్‌లో కొంచెం చూపిస్తారు. కానీ లాస్ట్ ఏం జరిగిందో మనకి క్లియర్‌గా చూపించరు. ఇది పోలీసులు తర్వాత డీల్ చేయాల్సిన మ్యాటర్‌లా అనిపిస్తుంది. లక్కీగా ఎవరైనా మళ్ళీ రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తే తప్ప ఇంకా స్టాక్ సప్లై ఉండదు. జోనాథన్‌కి జో అన్నని చంపడం ఈజీయే. ఎందుకంటే తనకి తను గర్ల్‌ఫ్రెండ్ క్విక్ సిల్వర్ పవర్ ఉంటుంది. ఆమె జోనాథన్‌ని సేవ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అండ్ జోనాథన్ ఎప్పటికీ తనతోనే ఉంటాడు అని అనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే జోనాథన్ పవర్స్ కోసమే తనని యూజ్ చేసుకుంటాడు. తన సిస్టర్‌ని చంపడానికి తన గర్ల్‌ఫ్రెండ్‌ని యూజ్ చేసుకున్నాక తన ఫాదర్‌ని కూడా చంపాలని ట్రై చేస్తాడు. లక్కీగా తన ఫాదర్ ఎస్కేప్ అవుతాడు. మేబీ వీళ్ళు ఒక మదర్ దగ్గర పెరిగి ఉంటే కొంచెం నార్మల్‌గా ఉండేవాళ్ళేమో. తర్వాత జోనాథన్ జో అన్న రిసెర్చ్ ఫెసిలిటీలో ఉన్న పవర్స్ అన్నిటిని తీసుకొని తన బాడీలోకి ఎక్కిస్తాడు. ఇక్కడే ట్రూ కయాస్ స్టార్ట్ అవుతుంది. జోనాథన్ ఆ పవర్స్‌తో సాంగుమ్‌ని అటాక్ చేస్తాడు. తనని చంపడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఉంటాడు. అండ్ మనీ అయిపోయే వరకు సాంగ్ ఉంగ్ చాలా గట్టిగా ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ క్లోజ్డ్ ఏరియాలో కాకుండా జనాలు ఉండే దగ్గర జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రెంగ్త్‌ని హైడ్ చేసుకోరు. మాస్క్ వేసుకోవడం లాంటివి కూడా చేయరు. బ్యాంగ్ యూన్ మీ అండ్ బయాన్ హోయిన్ సాంగ్ ఉంగ్‌కి హెల్ప్ చేయడానికి వస్తారు. కానీ జోనాథన్ స్ట్రెంగ్త్ వల్ల ఇద్దరు వెంటనే నాకౌట్ అయిపోతారు.
ఫైనల్‌గా సాంగుంగ్ దగ్గర మనీ అయిపోవడంతో తను కూడా గివ్ అప్ ఇచ్చేయడానికి రెడీ అవుతాడు. అండ్ అప్పుడు నీ హార్ట్‌లో ఉన్న స్ట్రెంగ్త్ ఎక్కడ పోయింది అని జోనాథన్ అడుగుతాడు. ఎందుకంటే సాంగుంగ్ ఒకసారి తన స్ట్రెంగ్త్ హార్ట్ నుండి వస్తుంది అని తనకి చెప్తాడు కాబట్టి. ఇది వినడానికి ఒక మంచి లైన్‌లా ఉన్నా రియాలిటీలో సాంగుంగ్ పవర్ సెల్ఫ్‌లెస్‌నెస్‌ని డిమాండ్ చేస్తుంది. ప్రతి దానికి మనీ పే చేసే ఈ ప్రపంచంలో ప్రతి క్షణం వర్రీ అవ్వకుండా కూర్చోవడం కూడా చాలా కష్టం. సాంగుంగ్ తనంత తాను లేవాలని ట్రై చేస్తాడు. కానీ ఏం ఉపయోగం ఉండదు. కరెక్ట్‌గా అప్పుడే పైనుండి ఒక పిగ్గీ బ్యాంక్ తన దగ్గర పడి పగులుతుంది. అక్కడ ఈ ఫైట్‌ని చూస్తున్న వాళ్ళు సాంగుంగ్‌ని సపోర్ట్ చేస్తూ అలా మనీ విసిరేస్తారు. ఇంకా అక్కడ జరుగుతున్నది చూసి చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్‌లో కూడా చాలామంది సాంగుంగ్ చుట్టూ మనీ విసిరేస్తారు. సో, టెక్నికల్లీ ఇప్పుడు చూస్తే సాంగుంగ్ జోనాథన్‌తో చెప్పింది నిజమే. ఆ స్ట్రెంగ్త్ నిజంగానే హార్ట్ నుండి వస్తుంది. తాను జనాలకి హెల్ప్ చేసి ప్రొటెక్ట్ చేయడం వల్లే సాంగుంగ్ ఎప్పుడూ వాళ్ళ సపోర్ట్ సేఫ్‌గా ఉండగలుగుతాడు. ఇంకా ఆ తర్వాత సాంగుంగ్ కమ్యూనిటీ స్ట్రెంగ్త్‌ని యూజ్ చేసి జోనాథన్‌ని డిఫీట్ చేస్తాడు. అండ్ తన్ని చంపి హ్యాపీ ఎండింగ్ ఇస్తాడు. ఏదో ఒకటి మంచి చేయాలి అనే సాంగుంగ్ గోల్‌ని రియలైజ్ అయ్యి అందరూ సాంగుంగ్‌ని సపోర్ట్ చేయడం చాలా బాగుంటుంది. తన్ని సేవ్ చేయడానికి ఎవ్రీ పెన్నీ కౌంట్స్ అన్నట్టుగా మనకి ఆ కాయిన్స్ చూపించారు. ఫైనల్‌గా క్యాషెరో ఎండింగ్‌లో వాన్ గాడ్ కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల పవర్స్ ఉన్న సూపర్ హ్యూమన్స్ అందరూ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ కంటిన్యూ చేస్తారు. జోన్‌జా సాంగుంగ్‌కి మనీ లెండ్ చేయడం కంటిన్యూ చేస్తుంది అనుకుంటా. అండ్ అలాగే తను నార్మల్ లైఫ్ కంటిన్యూ చేయడం వల్ల తను కూడా మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడు అనుకున్నా. ఎనీవేస్ తను ఒక సూపర్ హీరో అండ్ జనాలు కూడా తనని నమ్ముతారు. జోయింజా మొత్తం స్టోరీని రివీల్ చేస్తుంది. ఇంకా జో ఫ్యామిలీ జైలుకి వెళ్తారు. అదే టైంలో వాయన్ హోయిన్ తన డాటర్‌ని కలుస్తాడు. అండ్ తనకి వాళ్ళ నాన్న పవర్స్ వస్తాయి. ఇంకా ఇప్పుడు టీనేజర్‌గా తనకి ఆల్కహాల్ అవసరం పడుతుంది. అది చాలా మెస్సీగా ఉండబోతుంది. ఇలాంటి పవర్స్ ఎప్పటికైనా ఈజీగా డార్క్‌గా మారిపోవచ్చు. షో స్టార్టింగ్‌లో జరిగింది కూడా అదే. కానీ అల్టిమేట్‌గా అందరూ హ్యాపీగా అండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నారు. ఇంకా ముందు ముందు వాళ్ళ పవర్స్‌ని చిన్న చిన్న ఇష్యూస్ కోసం యూజ్ చేస్తారు అనుకుంటా. సొసైటీలో కొంతమందికి ఇలా సూపర్ హ్యూమన్స్ ఉన్నారు అని తెలుసు కాబట్టి మళ్ళీ జో ఫ్యామిలీ లాంటి గ్రూప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం అది జరగకూడదు అని కోరుకుందాం. యూనై ఆ ఫైర్ లేడీ కఫేకి వెళ్తుంది. ఎందుకంటే ఫైనల్ ఫైట్ టైంలో తను బ్రెడ్ వదిలేయడం వల్లే యూనై లైఫ్ సేవ్ అయింది. ఇంకొక సైడ్ చూస్తే షో సాంగుంగ్‌కి కొంచెం టెరిఫైయింగ్ నోట్‌లో ఎండ్ అవుతుంది. కానీ దీన్ని మనం పాజిటివ్‌గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మిన్‌సూక్ ఇప్పుడు ప్రెగ్నెంట్. అండ్ వాళ్ళు కొత్త అపార్ట్మెంట్‌లోకి షిఫ్ట్ అయ్యే టైంలో తనకి ఈ న్యూస్ చెప్తుంది. వాళ్ళు అనుకున్నట్టే కొత్త అపార్ట్మెంట్ షిఫ్ట్ అవ్వగలిగారు. కానీ దానికి వాళ్ళు లైఫ్ లాంగ్ మార్ట్‌గేజ్ పే చేయాల్సి వస్తుందేమో. సాంగుంగ్ తన ఫాదర్‌లా తన కిడ్నీ వదిలేయడం లాంటివి మాత్రం అస్సలు చేయడు. అండ్ అదే అతనికి అండ్ వాళ్ళ ఫాదర్‌కి ఉన్న డిఫరెన్స్. ఇది ఒక జనరల్ డిఫరెన్స్ అనుకోవచ్చు. సాంగుంగ్ డాడ్ జనరేషన్ వాళ్ళు ఆ పవర్స్‌ని ఒక బర్డెన్‌లా ఫీల్ అయ్యారు. కానీ సాంగుంగ్ జనరేషన్ మాత్రం దీన్ని మంచి చేయడానికి ఒక కరెక్ట్ స్ట్రెంగ్త్‌లా చూస్తున్నారు. మిన్‌సూక్ తన పక్కనే ఉంది కాబట్టి తను ఎప్పుడూ సాంగుంగ్‌ని చెక్‌లో ఉంచుతుంది. సో, తను మారే రిస్క్ కూడా ఉండదు. అండ్ వాళ్ళకి పుట్టే పిల్లలకి ఈ పవర్స్ వస్తాయా రావా అనే విషయం కూడా మనకి తెలీదు. ఎండింగ్ మాత్రం హోప్‌ఫుల్‌గా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నట్టుగా చూపించారు. కానీ ఆ పవర్స్ ఇన్‌హెరిటెన్స్ యాస్పెక్ట్ వల్ల సిరీస్ లాస్ట్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అల్టిమేట్‌గా ఇది ఒక హ్యాపీ ఎండింగ్. ఆ డిటెక్టివ్ కూడా మూవ్ ఆన్ అయిపోయాడు అనుకుంటా. ఎందుకంటే తను టైమ్ ట్రావెల్ చేసిన తన పాత వాచ్‌ని మార్చేసి ఒక కొత్త ఫ్యాన్సీ వాచ్ పెట్టుకున్నాడు. బేసికల్లీ అందరూ వాళ్ళ నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ సీక్వెల్ ఉంటే అసలు వీళ్ళకి ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుండి వచ్చిందో మనకి చూపిస్తారు అనుకుంటా. కానీ ఇప్పుడైతే నెక్స్ట్ సీజన్ గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. వాళ్ళు ఆ పవర్స్‌తో పుట్టారు అండ్ ఆ పవర్స్ ఇన్‌హెరిట్ అవుతున్నాయి అన్నట్టుగా ఎండ్ చేశారు. సో, దట్స్ ఇట్ అబౌట్ క్యాషిరో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సీరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.